వెల్కమ్ టు ఎన్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చట్టాన్ని అతిక్రమించే ఏ అధికారిని ఉపేక్షించాం, హరీష్ రావు హెచ్చరిక. బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్, బైక్ ట్యాక్సీలకు కోర్టు అనుమతి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై ఏఐ పిడుగు, టెకీల కొలువులు త్వరలో కనుమరుగయ్యే అవకాశం, ఆంథ్రోపిక్ సీఈఓ హెచ్చరిక. రాష్ట్రంలో సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదని స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తమ పరిధిని విడిచిపెట్టి చట్టాన్ని అతిక్రమిస్తూ పనిచేసే అధికారులు, పోలీసులకు ఘాటు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు ప్రభుత్వ అండ చూసుకుని వేధిస్తున్న అధికారులు రిటైర్మెంట్ అయినా వదిలిపెట్టబోమని, ఏ కలుగులో దాక్కున్నా బయటకు తీసుకొస్తామని, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. శుక్రవారం కేటీఆర్ సిట్ విచారణ సందర్భంగా జూబ్లీ హిల్స్ సిట్ కార్యాలయానికి కేటీఆర్తో వెళ్లిన హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్న వారు రేపు రిటైర్డ్ అయినా వదిలిపెట్టాం, రేపు అధికారంలోకి వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు, మీ సొంత డబ్బుతో సొంత లాయర్లను పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, అందుకే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరించండి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. బెంగళూరు నగరవాసులకు కర్ణాటక హైకోర్టు ఊరట కలిగించే తీర్పునిచ్చింది. బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ట్యాక్సీలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. ఇది ప్రయాణికులకే కాక బైక్ ట్యాక్సీ నడిపే నిరుద్యోగ యువతకు కూడా ఎంతో మేలు చేస్తుంది. బైకులు నడిపే కెప్టెన్లు ఇకపై చట్టబద్ధంగా బైకులు నడుపుకోవచ్చు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బక్రు, జస్టిస్ సీఎం జోషితో కూడిన ధర్మాసనం వాహనదారులకు అనుకూలంగా శుక్రవారం తీర్పునిచ్చింది. బైక్ ట్యాక్సీలు చెల్లుబాటు కావంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. బైకులు ట్యాక్సీలుగా కొనసాగేందుకు, అంటే మనుషుల్ని రవాణా చేసేందుకు పనికిరావని, వాటిని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై గత ఏడాది ఏప్రిల్లో హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. దీని ప్రకారం బైకుల్ని ట్యాక్సీలుగా వాడకూడదని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఉబర్ సహా పలు సంస్థలు తిరిగి కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం బైకుల్ని కూడా ట్యాక్సీలుగా పరిగణించాలని ప్రభుత్వానికి నేడు ఆదేశాలు జారీ చేసింది. మోటారు వాహన చట్టం ప్రకారం బైకుల్ని ట్యాక్సీలుగా నడిపేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులు ఇవ్వాలని సూచించింది. మానవుడు వేగంగా పనిచేయడానికి సహాయపడే సాధనంగా కృత్రిమ మేధ ఇక ఎంతమాత్రం ఉండబోదు. క్రమంగా దానంతటా అదే పనిచేసే స్థితికి వస్తున్నది. దీని పూర్తి ప్రభావాన్ని ఎదుర్కొనబోయే మొదటి కెరీర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అయోడియి అమెరికన్ మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. ఏఐ ఏం చేయగలదు అనే అంశంపై ప్రపంచం తీరిక లేకుండా చర్చిస్తోందన్నారు. ఏఐ ఇంటెలిజెన్స్ అభివృద్ధిని మూరేస్ లూతో చర్చించారు. ప్రతి కొన్ని నెలలకు దాదాపు యాంత్రికంగా నిలకడగా ఏఐ మోడల్స్ మరింత సమర్థవంతంగా సొంతం చేసుకుంటున్నాయన్నారు. ఈ ప్రగతి ఎంత వేగంగా వాస్తవ ప్రపంచ మార్పులుగా మారుతాయనే దానిపై నిజమైన విధ్వంసం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆంథ్రోపిక్లో కొందరు ఇంజనీరింగ్ లీడ్స్ ఇక కోడ్ను తమంతట తాము రాయరని, తమ కంపెనీ ఇటీవల తీసుకొచ్చిన ఏఐ మోడల్ క్లౌడ్పై ఆధారపడతారని చెప్పారు. ఏఐ సిస్టమ్స్ అత్యంత సంక్లిష్టమైన పనులను చేపడతాయని, అందువల్ల ఎక్కువ సంఖ్యలో మనుషులతో కూడిన బృందాల అవసరం ఉండదని తెలిపారు. ఆదోని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆదోని ప్రాంతం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయాలను కలిపి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలన్నారు. కర్నూలు జిల్లా కేంద్రం అన్ని నియోజకవర్గాలకు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఆదోని కేవలం 35 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రభుత్వం గుర్తించి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని ఆదోని జిల్లా సమితి సభ్యులు బంద్లో పాల్గొన్నారు. పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు నిలిచిపోయాయి. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య పాల్గొన్నారు. అతిపెద్ద కాటన్ మన ఇది కూడా ఉంది. మనకి అక్కడ పెద్ద మార్కెట్, కాటన్ మార్కెట్, దాని పేరే ఆదోని కాటన్ మార్కెట్. అదేవిధంగా రాయలసీమకే కాకుండా అక్కడ కర్ణాటక నుంచి, అక్కడ తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా ఆ మార్కెట్ విశేషంగా వస్తారు. మరి ఈరోజు మనం బాగా ఆలోచన చేస్తే ఏది ఏమైనా ఆదోని అనేది మరి తక్షణం డిమాండ్ని సాధించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా గుర్తించాలా. అయితే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, ఈ జిల్లాల ఏర్పాటు కోసము మేము కమిటీ వేసినాము, కమిటీ ముందు అక్కడ ఉంటున్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా చెప్పలేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి కమిటీ ముందు చెప్పాల్సిన ప్రతినిధులు ఆదోని ఎమ్మెల్యే కానీ, ఎమ్మినూరు, పత్తికొండ, అదేవిధంగా మంత్రాలయము, వీళ్ళు ఎమ్మెల్యేలు దాన్ని దృష్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వాళ్ళు ఏమీ మాట్లాడడం లేదు. మరి ఎమ్మినూరు ఎమ్మెల్యే ఆయన ఏం చెప్తున్నాడు, ఎమ్మినూరు జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలంటున్నాడు. మేము అదే చెప్తున్నాము, ఎమ్మినూరు కాదు ఆయన ఇంట్లో పెట్టుకోమని చెప్తున్నాం. అట్లా అసంబద్ధమైన ప్రతిపాదనలు వాళ్ళు పెడుతున్నారు. ఇది ప్రజలకు సంబంధించి ప్రజల అభిప్రాయం మేరకి
తక్షణం ఈ డిమాండ్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆదోళనలో ఇప్పటికే మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇతర వనరులు కూడా ఉన్నాయి. జిల్లా కలెక్టరేట్ కానీ అనేక రకాలుగా వసతులు కూడా ఉన్నాయి. రైల్వే కూడలు ఉంది, మరి ముంబై అదేవిధంగా చెన్నైకి పెద్ద లైన్ ఉంది, హాస్పిటల్ ఉన్నాయి, అన్ని రకాలుగా వసతులు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల అభిప్రాయం మేరకి ఆదోని జిల్లా హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేసి ఆదోని జిల్లాని తక్షణం ఆమోదించి దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా జేఏసీగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నీరు లేదు, తాగునీరు లేదు, ఉద్యోగాలు లేవు, వైద్యం అంటే కర్నూలు పోయినప్పుడు మనిషి చనిపోయే పరిస్థితి ఉంది. యువతకు భవిష్యత్తు లేని ప్రాంతం ఇది. కాబట్టి ఖచ్చితంగా జిల్లా ఏర్పడితేనే భవిష్యత్తు ఉంటుందని ఒక నిర్ణయంతోన ఆధునిక జిల్లా సాధన చేసి పనిచేస్తుంది. ప్రజలు దీన్ని ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో రికార్డు, ఇది స్టేట్ రికార్డు, 5 కాన్స్టిట్యూషన్లు ఒకేసారి బంద్ సక్సెస్ఫుల్ అయినాయి. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఖచ్చితంగా జిల్లా ప్రకటించి, లేకపోతే రాబోయే రోజుల్లో దేశంలోని లార్జెస్ట్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ షోరూమ్ గోయా సిల్వర్ జ్యువెలరీ 21వ బ్రాంచ్ను సినీ నటి రితికా నాయక్ విజయనగరంలో ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలకు నచ్చే వివిధ డిజైన్స్లో ఆకర్షణగా సిల్వర్ నగలు అందిస్తున్న ఏకైక షోరూమ్ గోయాజ్ జ్యువెలరీ అన్నారు. అదేవిధంగా గోయాజ్ యాజమాన్యం పెట్టిందన్నారు. ఈ ప్రారంభోత్సవంలో జ్యువెలరీ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. And every time I come for store launch with Goyas, I'm very happy. And Goyas is one of India's largest luxury premium silver jewelry brand, and Manchi offers the brand. So I request all the shoppers out there to come and shop at Goyas in Vijayanagar. And I'm really happy to be here. This is my first time here in Vijayanagar. So thank you so much. మేడం నెక్స్ట్ మూవీ ఏంటి? We title release చేసి Korean Kanak Raju with Varun Garu. We have just released our title a few days ago. So please wait, we'll soon announce the release date and teaser and trailer. Goya's silver jewelry, they have very premium and beautiful designs and very affordable price, and at the same time Manchi offers. So కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్ స్కూల్లో ఏర్పాటు చేసిన రేడియో హౌస్ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సందర్శించారు. ఈ సందర్భంగా రేడియో హౌస్లోని విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహకరమైన సందేశాలు అందించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, మాట్లాడే నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఇలాంటి రేడియో హౌస్ కార్యక్రమాలు ఎంతో కీలకమని మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. పుస్తకాల చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అవసరమని, చిన్న వయసులోని మీడియా పరిజ్ఞానం అలవర్చుకోవడం భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. లిటిల్ స్కాలర్ స్కూల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం యాజమాన్యం, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. నెంబర్ 2, ఒక 3 months అయింది ఇండోర్ స్టేడియంలో అది దాన్ని కూడా 65 and 35 మీటర్స్ది ఇండోర్ స్టేడియం తయారవుతుంది. దాంట్లో పని తొందరగా మొదలు పెడతారు. ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఎడ్యుకేషన్తో, అది అయిపోతుంది. దాంట్లో 4 షటిల్ గ్రౌండ్ ఉన్నాయి, 2 వాలీబాల్ గ్రౌండ్స్ ఉన్నాయి, షూటింగ్ ఉన్నది ఆడేందుకు. అలాంటి గ్రౌండ్స్తో నా రిక్వెస్ట్ తల్లిదండ్రులతో రేడియో ద్వారా, మీ పిల్లలకు దయచేసి స్పోర్ట్స్లో పంపండి. ఎక్కడ గ్రౌండ్స్ ఉన్న చోట పంపిస్తే ఈ 2 గంటలు ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది, వాళ్ళు మొబైల్ కూడా అలవాటు తగ్గిపోతుంది, అదర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు పోరు. ఇవాళ చాలా మట్టి యూత్ డ్రగ్స్కు అలవాటు పడిపోతున్నారు. ఆ డ్రగ్స్కు కాపాడాలా, ఈ దేశ పౌరులను, యంగ్ జనరేషన్కు కాపాడే బాధ్యత మన అందరి మీద ఉంది, పేరెంట్స్ మీద ఉంది, సమాజంలో పెద్ద ఉన్న వాళ్ళు ఉంది, ప్రిన్సిపల్స్ మీద ఉంది, అందరి మీద ఉంది. కైండ్లీ కోఆపరేట్, మీ పిల్లలకు స్పోర్ట్స్ వైపు పంపండి. ఓకే సార్, మీరు రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనుకున్నారు సార్? మా నాయన రాజకీయ నాయకులు ఉన్నాడు, నా పెద్దన్న ఫారూక్ భాయ్ రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నప్పుడు నాయన ఎంబడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ తిరిగి నేను కూడా నాయకుడు కావాలని ఎన్ఎస్ఏలో శ్రీమతి ఇందిరాగాంధీ కామారెడ్డికు వచ్చినప్పుడు 1980లో, అంటే 45 years అయిపోయింది. అప్పుడు ఇందిరాగాంధీ గారికి చూసి ఇందిరాగాంధీతో బుల్లెట్ మీద పైలటింగ్ చేసిన కాబట్టి
నాకు షోక్ వచ్చింది బుల్లెట్ మీద ఇందిరాగాంధీ ముందు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం మండలం గొల్లపల్లి వద్ద జాతీయ రహదారిపై ఛత్తీస్గఢ్కు చెందిన టూరిస్టు బస్సు కారును ఢీకొంది. ప్రమాదంలో కారు డ్రైవర్కు కాలు విరగడంతో త్రిపురాంతకంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో టూరిస్టు బస్సులో 50 మందికి పైగా టూరిస్టులు ఉండగా వారంతా సురక్షితంగా ఉన్నారు. పొగమంచు విపరీతంగా కురుస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అల్లూరు జిల్లా అరకులోయ మండల కేంద్రం ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో శనివారం చికిల్ సెల్ ఎనీమియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐసీఎంఆర్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ టిక్మా ఎకానమిక్ లాస్ అండ్ పెయిన్ స్కేల్పై పనిచేస్తున్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం టీం సందర్శించింది. చికిల్ సెల్ ఎనీమియా జన్యుపరమైన వ్యాధిని దీని కొరకు పిల్లల అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని టీం సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా, మన ఊళ్ళో ఎవరికైనా ఉందా అనేది, ఇది ఎలా దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, ప్రివెంట్ చేసుకోవాలనేది మీరు అవగాహన కలిగి ఉండాలి. అండ్ మ్యారేజ్ కూడా మీరు ఎలాంటి మ్యారేజ్. నిరుపేదలకు నిత్యాన్నదానం చేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలు మారుతిని మందని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అభినందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో గత 2 సంవత్సరాలుగా ప్రతిరోజు పేదలకు నిత్యాన్నదానం చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని, తన వంతు సహాయంగా ప్రతి సంవత్సరం చైర్మన్ ఐలు మారుతి ఫౌండేషన్కు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారని, ఇలాంటి అన్నదానాలకు వ్యాపారవేత్తలు సహకరించాలని, అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదానమని పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల 100 పడకల ఆసుపత్రిలో తమ్ముడు ఐలి మారుతి జయశంకర్ సార్ పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, ముఖ్యంగా 100 పడకల ఆసుపత్రిలో మరి భోజనం ప్రతిరోజు పెట్టడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఎలాంటి ఆర్థికంగా బలంగా లేకపోయినా కూడా అక్కడ ఇక్కడ జమ చేసి సొంత ఆస్తులను కూడా అమ్ముకొని అక్కడ భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడనే విషయాన్ని తెలుసుకొని రావడం జరిగింది. నేను ప్రతి సంవత్సరం ఒక 50,000 రూపాయలు వారికి వారి భోజన కార్యక్రమానికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. భూపాలపల్లిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక దానాలు చేస్తూ ఉంటారు, ఆలయాలకు వెళ్తూ ఉంటారు, అక్కడ కూడా ఉండిళ్ళల్లో కానుకలు వేస్తూ ఉంటారు. ఉండిళ్ళల్లో కానుకలు వేసేవారు సగం ఇక్కడి వాళ్ళని కోరుతున్నా, వాళ్ళ మ్యారేజ్ డేలు కావచ్చు, బర్త్డేలు కావచ్చు, ఇతరత్ర సెలబ్రేషన్స్ ఎవరైతే చేసుకుంటున్నారో ఆ సెలబ్రేషన్స్ పేరుతోటి కూడా మనం హైదరాబాద్లో కూడా చూస్తూ ఉన్నాం. అనేక ఆసుపత్రుల దగ్గర వాళ్ళ జన్మదినాలను, వాళ్ళ వివాహ వార్షికోత్సవాలను అక్కడ భోజన సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. అదే ఆనవాయితీ ఇక్కడ కూడా రావడానికి ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలని, ఇక్కడ మార్చిని ప్రోత్సహిస్తే వందల సంఖ్యలో ప్రతిరోజు. తెలంగాణ అతిపెద్ద జాతర మేడారం సందర్భంగా జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా జరిగిన ప్రమాదంలో మునిగిపోతున్న ముగ్గురిని ఎస్డీఆర్ఎఫ్ 5వ బెటాలియన్ తెలంగాణ ప్రత్యేక పోలీస్ సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలను ఆచరించడానికి వచ్చిన భూపాలపల్లి వాసులు మేకల జంపయ్య, మేకల సరిత, మేకల శిరీష ముగ్గురు అకస్మాత్తుగా నీటిలో మునిగిపోవడంతో అక్కడ విధుల్లో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానిస్టేబుల్ రామ్దాస్, ప్రవీణ్, రాజశేఖర్, రవి, రాజు, హరీష్ తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి నీటిలోకి దిగి మునిగిపోతున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రక్షించబడ్డ వారి కుటుంబ సభ్యులు ఎస్డీఆర్ఎఫ్ రక్షణ బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏం చేస్తావో చెప్పి ఇక్కడ నుంచి కదులు అన్నట్టుగా మన ఎమ్మెల్యే గారు గండ్ర గారు మా మీద ఆర్డర్ వేస్తాడు. తప్పకుండా ఆయన అడిగిన పనులు, ఎందుకంటే ఆయన రాజకీయాల్లో కష్టపడి నేను చూస్తున్నా 20-30 సంవత్సరాలుగా నాకు పరిచయం అయిన దగ్గర నుంచి మీ ఊరూరు తిరిగినటువంటి ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఆయన పాపం పాదయాత్రతోటి కూడా ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపని టచ్ చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాష్ట్రంలో మీ గండ్ర సత్యనారాయణ గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల పట్ల, నియోజకవర్గం పట్ల, రైతుల పట్ల ఒక అభిమానం, రాజకీయాలంటే కష్టపడి పనిచేయాలి. జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణ శివారు గ్రామాలైన చల్లిగల్,
హుస్నాబాద్ తదితర గ్రామాలలో రైతుల వడ్లను దొంగతనం చేయటమే కాక వ్యవసాయ బావి మోటార్లు మరియు వైర్లను దొంగతనం జరిగాయని శనివారం రైతులు ఫిర్యాదు చేశారు. దానిపై జగిత్యాల పట్టణ పోలీసులు దర్యాప్తు చేసి 6 మహిళా దొంగల్ని పట్టుకున్నారు. దొంగలు హుస్నాబాద్, చలిగిలి గ్రామాలలో గుడిసెలు వేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సణుగుల గ్రామానికి చెందిన 6 మహిళలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. మన వ్యవసాయ భూములకు సంబంధించిన అక్కడ రైతులు ఈ మధ్యకాలంలో వడ్లు అక్కడ పొలంలో కుప్పలుగా ఉంటే అందుకెళ్ళి వడ్లు గుర్తెరిగిన వ్యక్తులు దొంగలిస్తున్నారని, అదేవిధంగా కరెంటు మోటార్ల వద్ద వైర్లు దొంగలిస్తున్నారని దొంగతనం జరగ దాని మీద నిన్న కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శివార్లో వెతుకుతుంటే 6 మహిళలు మన జగిత్యాల పట్టణ శివార్లో గుడిసెలు వేసుకొని చందుర్తి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలానికి చెందిన సనుగుల గ్రామానికి చెందిన 6 మహిళలు వాళ్ళు అనుమానితులు ఎదుగుతుంటే వారిని పిలిచి ఎంక్వైరీ చేయగా వారి వద్ద నుంచి నిన్న దొంగలించే వారికి సంబంధించి డబ్బులను రికార్డు చేయడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన ఛాంపియన్ జిమ్ సెంటర్ను జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలు మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవడంలో వ్యాయామానికి కీలక పాత్ర ఉందని, క్రీడలు మరియు ఫిట్నెస్ ద్వారా యువత సరైన దిశలో ముందుకు సాగుతుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చట్టాన్ని అతిక్రమించే ఏ అధికారిని ఉపేక్షించాం, హరీష్ రావు హెచ్చరిక. బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్, బైక్ ట్యాక్సీలకు కోర్టు అనుమతి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై ఏఐ పిడుగు, టెకీల కొలువులు త్వరలో కనుమరుగయ్యే అవకాశం, ఆంథ్రోపిక్ CEO హెచ్చరిక. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.